ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈ రోజున ఈ సాయి నీ కోసం ఒక శుభవార్తను తీసుకొచ్చానమ్మా. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ సందేశాన్ని నువ్వు వినే ముందుగా ఆనందకరమైనటువంటి ఈ వార్తని నువ్వు వినాలి, చూడాలి అనుకుంటే కనుక ముందుగా నీ మొబైల్ నిండా కూడా ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ ఫోన్ని పక్కన పెట్టుకో. ఈ వీడియో నువ్వు ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, చూడమని సరిగ్గా 11 నిమిషాల్లో నీ మొబైల్ ఫోన్లోకి ఒక కాల్ వస్తుంది. ఈ వీడియో నువ్వు సగం కూడా వినకముందే ఒక శుభవార్త నీ ముందుకు వస్తుందమ్మా. నీలో అద్భుతం జరుగుతుంది తల్లి. ఆనందాన్ని తట్టుకోలేవు, నువ్వు ఉబ్బి తబ్బుబ్బైపోతావు, ఎగిరి గంతులేస్తావు, నాట్యం చేస్తావు, అందరికీ కూడా ఆ శుభవార్త చెప్పుకుంటావు. అంతటి అద్భుతమైనటువంటి శుభవార్త ఈ వీడియో పూర్తవ్వకముందే 11 నిమిషాల్లో నీ చెవిన పడుతుంది, నీ ముందుకు రాబోతుంది. నువ్వు మిఠాయిలు సిద్ధం చేసుకో తల్లి. అలాంటి ఒక శుభవార్తతో ఈరోజు సాయి నీ ముందుకు నేను వస్తున్నాను. అందుకే చెప్తున్నాను కదా, నీ ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోమని. ఛార్జింగ్ పెట్టుకొని మరీ చూడు బిడ్డ అంటూ బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఈ వీడియో ప్రతి కష్టము నీది యాదృచ్ఛికం కాదు తల్లి. ఇది నీ సాయి సందేశం. ఇది నువ్వు వింటున్నావు అంటే నీ కష్టాలు తీరే రోజు దగ్గర పడింది అని అర్థం. నీ జీవితంలో అద్భుతం ప్రారంభమైంది అని అర్థం. సగం వీడియో పూర్తవ్వకముందే, నువ్వు వినకముందే నీ ఆత్మలో శాంతి, ఆశ, శుభవార్త ప్రవేశిస్తుంది. ఇది నీ సాయి నీకు ఇచ్చినటువంటి ఒక సిగ్నల్ బిడ్డ. సమయం లేదమ్మా, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు తప్పకుండా ఇది విని తీరాలి. ఎందుకంటే నీ సాయి నీతో మాట్లాడుతున్నటువంటి క్షణం, ఇలాంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ నువ్వు కోరుకున్నా కూడా రావు. నీ సాయి అనుగ్రహిస్తేనే అవి నీ దగ్గరకు వస్తాయి. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో వీడియోలు చూసావు, ఎన్నో సందేశాలు చూసావు, ఎన్నో మాటలు విన్నావు. కానీ ఇవాళ ఈ క్షణం ఏదైతే ఉందో, ఈ నీ జీవితాన్ని మార్చబోయే సందేశం బిడ్డ ఇది. నీ చెవుల్లో కాదు, నీ హృదయంలో వినిపించబోతుంది. నువ్వు ఇప్పుడే ఇక్కడే ఎక్కడ ఉన్నావో అలాగే నువ్వేం అనుభవిస్తున్నావో సాయి చూస్తున్నాడు. నీ మనసులో ఉన్న బాధలు, నీ ఆత్మలో ఉన్న అలసట, నీ కళ్ళల్లో దాగి ఉన్నటువంటి ఆ కన్నీటి కణాలు, అవన్నీ కూడా ఈ సాయికి తెలుసు. ఇప్పుడే నువ్వు ఒక నిరీక్షణలో ఉన్నావు. ఏదో జరగబోతుందని అనుభూతి నీలో ఉంది కదా తల్లి. అదే ఈ వీడియోకి కారణం. ఎందుకంటే నువ్వు సగం వీడియో కూడా వినకముందే నీ జీవితంలో ఒక శుభవార్త అనేది ప్రవేశిస్తుందమ్మా. ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, నీ మనసులో ఒక్కసారిగా లేచే ప్రశాంతత కావచ్చు. అది యాదృచ్ఛికమైతే కాదు, ఇది సాయి సంకేతం. పనులు చేసి నువ్వు అలసిపోయి, నాకు తెలుసు బిడ్డ, నీ కలలు ఎంత అందమైనవో నాకు తెలుసు. నువ్వు అలా కావటానికి ముందే నువ్వు చాలా బాధను అనుభవించావు తల్లి. కానీ విను, నేను మర్చిపోలేదు. కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా దూరమైనటువంటి భావనతో ఉన్నావు కదా. ఏదో రీతిలో నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది, నేను ఎంత కష్టపడ్డా కూడా ఎందుకు ఫలితం రావటం లేదు అని చెప్పి నీ మనసును ప్రశ్నిస్తుంది. నీకు తెలుసు
ప్రతిసారి అలా అనిపిస్తుంది కదా. నేను నీ కోసం ఏదో ఒక కొత్తదనాన్ని సిద్ధం చేస్తున్నాను తల్లి. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎందుకంటే అది పైకి కనిపించదు. నువ్వు కుమిలిపోయినట్లు అనిపించిన రోజే నీ జీవితంలో కొత్త ఆరంభం అనేది మొదలవుతుంది. నేను నిన్ను పరీక్షించలేదు బిడ్డ, నిన్ను నేను ఎంచుకుంటున్నాను. నువ్వు పెట్టినటువంటి ఆ క్షణం నుంచే నీ ఆత్మలో తరంగాలు మారటం మొదలయ్యాయి. ఇది నువ్వు ఊహించకపోయినా కూడా ప్రతి మాట కూడా, ప్రతి శబ్దం నీ హృదయాన్ని ఇక్కడ నాతో కలుపుతోంది. ఇప్పుడు నువ్వు వినేటువంటి ఈ వాక్యాలు ఈ సాయి నీ కోసం సిద్ధం చేసినటువంటి ఒక శక్తి తల్లి. అది ఆ శక్తి తరంగాలు. నువ్వు సగం వీడియో కూడా వినకముందే ఏదో అద్భుతమైనది జరగబోతోంది. నీ ఫోన్లో ఒక శుభవార్త వస్తుంది, లేదా నిన్ను బాధ పెట్టిన వ్యక్తి నీకు క్షమాపణ చెబుతాడు, లేదా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు ఆఫర్ అవకాశము అకస్మాత్తుగా నీ జీవితంలోకి అడుగు పెడుతుంది. ఎందుకంటే నీ యొక్క ఆత్మ తరంగాలు ఇప్పుడు రిసీవ్ చేసుకునే మూడ్లోకి వెళ్ళిపోయాయి. నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా సరే అది చేసుకునే పూర్తిగా మానేసి ఇంకెప్పుడు జరగలేదులేని ఆశ కూడా వదిలేసి ఉండొచ్చు. అప్పుడే అది అద్భుతం జరుగుతుంది. అది నీ సాయిని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినప్పుడు ఇది జరగదు అన్న వదిలేసినవి కూడా అద్భుతంగా జరిగిపోతాయి. ఒక అద్భుతం జరుగుతుంది బిడ్డ. అది చూసినప్పుడల్లా నీకు ఆశ్చర్యం ఇస్తుంది. అది సాయి పని, సాయి చేసే విధానం తల్లి. అలా వదిలేసినప్పుడు కాదు, నువ్వు అంగీకరించినప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి. ఇప్పుడే నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంగీకరించావు, నువ్వు ఇప్పుడు విన్నావు, నా మాట విన్నావు బిడ్డ. సాయి అంటున్నాడు, నువ్వు సగం వీడియో కూడా వెనకముందే నీకు శుభవార్త ఇస్తాను అని. నిన్ను నేను వెనక నుంచి నడిపిస్తున్నాను తల్లి. నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నేను నీకు దారి చూపిస్తున్నాను, దారి ఇస్తున్నాను. నీ కళ్ళల్లో కనిపించని అద్భుతం నీ ముందే ఉంది. వింటున్నావా? నేను అదే నీకు నా సంకేతం. ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటున్నా నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా. అది భయం కాదు, అది గుర్తింపు. నీ ఆత్మ గుర్తిస్తోంది నువ్వు అది చెప్పిన మాట అని చెప్పి ఈ వీడియో నీకు పంపింది. ఇది ఎక్కడో నీకు కారణం లేకుండా వచ్చిన వీడియో మాత్రం కాదమ్మా. ఎందుకంటే ఇది నీ గురించే వచ్చింది. నీ ఎదురు చూపులు ఆగిపోవటమే కాదు, ఇక నీ జీవితం ముందుకు నడుస్తుంది, కొత్త దిశగా ప్రవేశించబోతుంది. ఇప్పటి వరకు కూడా నిన్ను నిరాకరించినా కూడా ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు. నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకంలోకి నీకు ఇక ఉండరు తల్లి. ఎందుకంటే సాయి నీకు ఒక కొత్త వేదికను సిద్ధం చేస్తున్నాడు కదా. ఈ సందేశం ముగిసేలోపు నీ ఆత్మలో ఒక ప్రశాంతత అనుభవిస్తావు. అదే శుభవార్త, అదే సూచన. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా నేను ఎందుకు ఇంత బాధను అనుభవిస్తున్నాను అని? ఎందుకో తెలుసా? ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది? ఎందుకు? ఈ పరీక్షలో ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సులభంగా తెలుసుకోవచ్చు బిడ్డ. ఎందుకంటే సాయి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడమ్మా. నిన్ను ఎంచుకోవటం అంటే బాబా అని నువ్వు అడిగితే గనక అది గౌరవం కాదు తల్లి, అది ఒక బాధ్యత. సాయి ఎవరినైనా సరే ఇష్టపూర్తిగా ఎంచుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా ఎంచుకున్నప్పుడు అప్పుడు ఆయన ఆ వ్యక్తిని ముందుగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలే నీ బాధలు, ఆ కష్టాలే నీ శక్తికి రూపకల్పన. నేను నిన్ను ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? ఎందుకంటే నువ్వు పగిలిపోయినా ఇంకా ప్రేమించగలిగే హృదయం పట్టుకుని ఉన్నావు. ప్రేమించగలిగే హృదయం నీది. నువ్వు ఇంకా ఆశను వదలని మనసు నీది. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు కూడా నువ్వు నిన్ను నిలబెట్టుకుంటున్నావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, సాయి నన్ను మర్చిపోయాడు, పట్టించుకోవటం లేదు అని. కానీ నిజమేంటో తెలుసా? నీ దారిలో ఉన్నప్పుడే సాయి వెనక ఉండి నడిపిస్తున్నాడు. సాయి ఇప్పుడు నిశ్శబ్దంగా పనిచేస్తాడు తల్లి. అరుపులతో కాదు, శబ్దాలతో కాదు, నీకు కనిపించడం కాదు, ఆ దారిలో ఆవిష్కృతం అవుతాడు. నీ భయాల మధ్యలోనే నువ్వు నమ్మకాన్ని కోల్పోయే క్షణమే నీ సాయి నీకు అద్భుతం ఇవ్వడానికి దగ్గరగా ఉంటాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదమ్మా, నా జీవితంలో ఎందుకు అన్నీ రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి బాబా అని. ఎందుకో తెలుసా? ప్రతిసారి ఎదుగుతున్నప్పుడు సాయి నిన్ను మరోసారి బలంగా చెయ్యాలి అని. గతంలో ఎంత నొప్పిని అనుభవించావో అంతగా నీ భవిష్యత్తులో ప్రకాశం ఉంటుంది అని. నీ సాయి నీ బాధను బలహీనంగా వదలడు. అది నీ పిలుపు, మార్పు యొక్క బలహీనత. పగలగొట్టడం అంటే పగలగొట్టానని కాదు తల్లి, నిన్ను చీకటిలోంచి వెలుగులోకి తీసుకురావటమే నా ఉద్దేశం. నీ నమ్మకాన్ని పరీక్షించడం అంటే నీ నమ్మకానికి ఒక రూపం ఇమ్మటమేనమ్మా. నువ్వు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి తిరస్కరణ అన్నీ ఇప్పుడు ఉపయోగపడుతుంది. సాయి ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ఆయన ముందు అతడిని నిర్మిస్తాడు, నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు, నీ దృష్టిని మార్చుతాడు, నీ మనసును ఎలా ఉండాలో నీ మనసుకు నేర్పిస్తాడు, నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు.
నీవు చూసే దృష్టిని మార్చేస్తాడు తల్లి. అది కొన్నిసార్లు నీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఆ బాధనే నీ ఎదుగుదల యొక్క సాక్ష్యం. నువ్వు ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ. ఇప్పుడు మాత్రమే నువ్వు ఇక నుంచి మొదలవుతుంది బిడ్డ. నీ చేతుల్లో ఇంకా రాయాల్సిన చరిత్ర చాలా ఉందమ్మా. నువ్వు పడిపోవటం కాదు తల్లి, నిన్ను నేను ఎత్తి పడేస్తున్నాను. నీ కన్నీరు నేల మీద పడితే అది నా కాళ్ళ దగ్గర పడింది. నేను నీ కన్నీటిని వృధా చేయను. సాయి నిన్ను ఎంచుకున్నాడు అంటే నీ జీవితం ఇతరుల కంటే కూడా కష్టమవుతుంది, కానీ ఫలితం ఇతరుల కంటే కూడా గొప్పదిగా ఉంటుంది. నువ్వు ఈ వీడియోని వినటం ప్రారంభించిన క్షణం నుండే ఆ డివైన్ కనెక్షన్ యాక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు నీ జీవితంలో మార్పు మొదలైపోయింది బిడ్డ. నీ ఆత్మకు ఈ మాటలు వినిపించాయి కదా, ఇదే కన్ఫర్మేషన్. మనసు లోపల చిన్న ప్రశాంతత పుట్టుకొస్తుందా? నీ హృదయం ఒక్కసారిగా తేలిగ్గా అనిపిస్తుందా? ఇది యాదృచ్ఛికం కాదు, సాయి నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ ఇప్పుడు ఆయన ఫ్రీక్వెన్సీలో ఉంది. ఇది కేవలం వీడియో కాదు, ఇది ఆకాశం నుండి నీ ఆత్మకు వచ్చినటువంటి సందేశం. నువ్వు ఎంచుకున్న వాడివి తల్లి. నీ దారి కఠినంగా ఉంటుంది, కానీ నీ గమ్యం మాత్రం అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఒకరోజు నువ్వు ఏదో ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటావు. కొన్ని నిమిషాలకి ఆ వ్యక్తి నుంచి నీకు ఫోన్ కాల్ వచ్చింది. ఆలోచించు, గుర్తు చేసుకోలేదా? నీకు అవసరమైన మాట నీ మనసులో ప్రశ్నగా ఉన్నప్పుడో, ఆ ప్రశ్నకు సమాధానం ఉన్నమాట అకస్మాత్తుగా ఒక బోర్డు మీదో లేదంటే ఒక వీడియో టైటిల్లోనో నీకు కనిపించింది. ఇదంతా కూడా యాదృచ్ఛికం కాదు తల్లి. సాయి నీతో మాట్లాడే భాష. నేను నీతో ప్రతిరోజు కూడా ఉన్నాను, నడుస్తున్నాను, పనిచేస్తున్నాను, కానీ నువ్వు విని ఉండకపోవచ్చు. నేను గాలి రూపంలో, నీ కలల రూపంలో, నీ చుట్టూ జరిగే సంఘటనల రూపంలో నిన్ను పిలుస్తున్నాను. సాయి ఎప్పుడు నిశ్శబ్దంగా మాట్లాడతాడమ్మా. సాయి పెద్ద శబ్దంతో చెప్పడు, కానీ సిగ్నల్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, నువ్వు ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనకు సరిపోయేటువంటి వాక్యము ఒక పుస్తకంలోనో, ఒక వీడియోలో, వీధిలోని బోర్డు మీద కానీ కనిపిస్తుంది. అది యాదృచ్ఛికమైతే కాదు. నీ సాయి నీతో కనెక్ట్ అవుతున్న ఒక విధానం. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, నీ మనసుకి ఒక ఆత్మ ఒకే తరంగంలోకి వచ్చినప్పుడు సాయి నీకు సమాధానం పంపుతాడు. నీ ఆలోచనలు, నీ భావాలు, నీ ఎనర్జీ, నీ తరంగాలు ఇవన్నీ కూడా ఆకాశంలో పైనుంచి నీ సాయికి చేరుతాయి. సాయి వాటిని వింటాడు, చూస్తాడు. అవి తిరిగి నీకు సమాధానంగా వస్తాయి. ఒక పాటగా, ఒక మాటగా, ఒక మనిషిగా నేను నీతో మాట్లాడాలి అంటే చాలాసార్లు మనిషి రూపం అనేది దాలుస్తాను, ఒక పుస్తక రూపం కూడా దాలుస్తాను, లేదా నీలోని స్వరం కూడా దాలుస్తాను, మాట్లాడతాను. నిన్ను నడిపించే ఆ చిన్న ప్రేరణ, అదే నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కొక్కసారి చిన్నవిగా అనిపిస్తాయి, కానీ ఆ తర్వాత అవే నీ జీవితం మార్చేస్తాయి బిడ్డ. ఉదాహరణకి, ఒక చిన్న నిర్ణయం, పరిచయం, ఒక చిన్న సిగ్నల్, ఇవే సాయి ఇచ్చే ఉదాహరణలు, దారులు. కానీ చాలాసార్లు గమనించావా బిడ్డ? ఎన్నిసార్లు? ఎందుకంటే నువ్వు ఇప్పుడు నిశ్శబ్దంలోనే ఉంటావు. నీలోని భయాలు, నీలోని ఆలోచనలు, నీలోని కోరికలు అవి ఏవి నీ మనసు మీద పగులు పడుతూ ఉంటాయి. దానివల్ల సాయి స్వరం వినిపిస్తుంది. నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు నువ్వు కనిపిస్తావు. నీ గుండె ధ్వనిలో నేనున్నాను, నీ ఊపిరిలో నా శక్తి ఉంది, నీ ఆలోచనల్లో నీ వెనకాలే నా సంకేతం ఉంది. కాబట్టి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఇది జరుగుతుందా, ఇది చెయ్యాలా వద్దా అనేది, పట్టుకోవాలా వద్దా, నాకు మంచి సమయం వస్తుందా లేదా అంటూ ఎన్నో అనుమానాలు కదా నీ మనసులో చెలరేగుతున్నాయి కదా. ఇప్పుడు ఆ సమయంలో నీకు గనక ఇలాంటి అంకెలు కనిపిస్తాయి, 72 లేదా 44, 11 ఇలాంటి నెంబర్లు చూసినప్పుడు బిడ్డా, ఇలాంటి అంకెలు చూసినప్పుడు, లేదా ఎవరో నీ జీవితంలో ఒక్కసారిగా ప్రవేశించినప్పుడు వెంటనే అది సిగ్నల్ అని గుర్తుంచు. ఎందుకంటే సాయి ఇలా అంటున్నాడమ్మా, నీ మనసులో ఉన్నది సక్రమంగానే ఉంది, సరిగ్గానే ఉంది, నువ్వు సరిగ్గానే ఆలోచిస్తున్నావు, ఆ దారిలోనే వెళ్ళు అంటూ నీ సాయి నీతోనే ఉన్నాను కదమ్మా, భయపడకు తల్లి. సాయి నీతో కడగాక నడుస్తాడు కదా, ఇక నీకు భయం ఎందుకు చెప్పు. ఈ సాయి మీద పూర్తి నమ్మకంతో ఉండు బిడ్డ, నీకంతా మంచిగా జరుగుతుంది. నీ కష్టాలను, కన్నీళ్లను అన్నింటినీ కూడా తుడిచేస్తాడు. సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.